आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ के मुत्तहदा खबरनामा हक से महबूब नगर में आपका इस्तकबाल करता हूँ। आइए सबसे पहले देखते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, इन्न खियारकुम उहासिनुकुम अखलाक़न, बुखारी शरीफ। तुम में बेहतर वो आदमी है जिसके अखलाक अच्छे हों। ज़िला महबूब नगर में मरदमशुमारी 2027 के पहले मरहले के तौर पर खुद शुमारी मुहिम का आगाज बाकायदा कर दिया गया है। इस मुहिम का इफ्तिताह सरकारी व्हिप व रुकन असम्बली अन्नम सिंह वासडी और जिला कलेक्टर खुशबू गुप्ता ने इतवार के रोज स्टेडियम ग्राउंड के करीब मुनाकिदा हैप्पी संडे प्रोग्राम के दौरान किया। इस मौके पर खिताब करते हुए अन्नम सिंह वासडी ने कहा कि 2011 के बाद 2021 में होने वाली मरदमशुमारी कोरोना वबा के बायस मुलतवी हो गई थी। ताहम अब मरकज़ी व रियासती हुकूमतें मुश्तरका तौर पर 2027 में मरदमशुमारी का इनेकाद कर रही है। उन्होंने बताया कि पहली बार मरदमशुमारी का अमल मुकम्मल तौर पर डिजिटल तरीके से अंजाम दिया जा रहा है। उन्होंने आवाम से अपील की कि वह 26 अप्रैल से 10 मई तक जारी रहने वाली खुद शुमारी मुहिम में भरपूर हिस्सा लें और अपनी मालूमात दुरुस्त तौर पर ऑनलाइन दर्ज करें। ज़िला कलेक्टर खुशबू गुप्ता ने बताया कि शहरी अपने मोबाइल फ़ोन, कंप्यूटर या टैब के ज़रिए घर बैठे मरदमशुमारी पोर्टल पर अपनी तफसीलात दर्ज कर सकते हैं। उन्होंने मज़ीद कहा कि मरदमशुमारी 2 मराहिल में मुकम्मल की जाएगी, जिसमें पहला मरहला 1 अप्रैल 2026 से 30 सितंबर 2026 तक जारी रहेगा, जबकि दूसरा मरहला 2027 में मुल्क भर में बैक वक्त अंजाम दिया जाएगा। उन्होंने वजाहत की कि खुदशुमारी के दौरान शहरियों को 33 सवालात पर मुश्तमिल फॉर्म पुर करना होगा और मालूमात जमा कराने के बाद एक CEID जारी किया जाएगा, जिसे महफूज रखना ज़रूरी है ताकि बाद में तस्दीक के अमल में आसानी हो। हुकाम के मुताबिक दुरुस्त एदाद व शुमार की बुनियाद पर हुकूमत आवाम के लिए बेहतर बुनियादी सहूलियात, फलाही स्कीमों और तरक्याती मनसूबों की मौसर मनसूबाबंदी कर सकेगी। आखिर में आवाम से अपील की गई कि वह इस अहम कौमी मुहिम में बढ़ चढ़ कर हिस्सा लें और मुताल्लिक़ा अमले के साथ मुकम्मल ताउन करें। 2011లో సెన్సస్ జరిగింది. కరోనా కారణంగా 2021కి రావాల్సిన సెన్సస్ ప్రక్రియ జరగలేదు. ఆ రోజు మొత్తం దేశమంతా కరోనా గుప్పిట్లో ఉండింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు సెన్సస్ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొదలుపెట్టినాయి. ఈ సెన్సస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీని వాడుకోవాలా. గతంలో ఇంటింటికి తిరిగి రికార్డ్ చేసి పేపర్స్లో రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ హెడ్ ఆఫీస్ తీసుకొని పోయి 2 సంవత్సరాలు పట్టేది మొత్తం ట్యాబులేషన్ చేయడానికి, డేటా మొత్తం ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడానికి. ఇప్పుడు అట్లా లేకుండా యాప్ ద్వారా ఆన్లైన్లోనే రిజిస్టర్ అయిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు మనకు డేటా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంటికి రావడం, తర్వాత ఇష్టమున్న వాళ్ళు వెబ్సైట్కి పోయి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మీరే కూర్చొని చదువుకున్న వాళ్ళు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, మొబైల్ ఫోన్ వాడడం తెలిసిన వాళ్ళు మీ వివరాలు మీరే దగ్గర ఉండి ఒక్కొక్కటిగా నమోదు చేసుకునే అవకాశం ఈరోజు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. నమస్కారం. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కొరకు ఈరోజు మేము కానీ, కలెక్టర్ గారు కానీ, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ముడా చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా పట్టణానికి సంబంధించిన అధికారులు, సీనియర్ సిటిజన్స్, పిల్లలు అందరూ కూడా వచ్చున్నారు. నేను అన్ని వీక్ ఇది న్యూస్ పేపర్లో చూసిన హ్యాపీ సండే ప్రోగ్రామ్కి బట్ ఫస్ట్ టైం అటెండ్ చేసి నాకే సంతోషం వచ్చింది. పిల్లలు చాలా ఉత్సాహం నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ టీచర్ చాలా కృషి చేసి వాళ్ళకి డాన్స్ లాగా తయారు చేస్తున్నారు అండ్ పబ్లిక్ కూడా చాలా మంచిగా అటెండ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఈ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మన అందరికీ సంతోషం. స్పెషల్గా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ అన్ని వీక్ అరేంజ్ చేయడానికి. సో ఈరోజు ఇంకా ముఖ్య విషయం ఏంటి మీ అందరికీ తెలుసు,
మన దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో సెన్సస్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సెన్సస్ అంటే 2011లో అది లాస్ట్ టైం జరిగింది. ఇప్పుడు 27 సంవత్సరం తర్వాత మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రక్రియలో ఏమవుతుంది, అందులో 33 క్వశ్చన్స్ అయి ఉంటుంది. ఆ 33 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మన కుటుంబం ఇన్ఫర్మేషన్ అందులో పోతుంది. అదేలాగా భవిష్యత్తులో మనకి స్కీమ్స్, బెనిఫిట్స్ వస్తుంది. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు 25 సంవత్సరంలో మన రాష్ట్రంలో చాలా చేంజెస్ అయింది. ముఖ్యంగా చేంజ్ ఏంటి, డిజిటలైజేషన్ అయింది. సో ఫస్ట్ టైం ఈ సంవత్సరం సెన్సస్ డిజిటలైజ్డ్ కూడా ఉంటుంది. సో డిజిటలైజేషన్కి పెద్ద బెనిఫిట్ ఏంటి, ఈ రోజు స్టార్ట్ ఉన్న సెల్ఫ్ ఎన్యూమరేషన్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ మీనింగ్ ఏంటి, 2011లో మీ చాలా మంది చూసారు సెన్సస్ ఎలా అయింది. ఎన్యూమరేటర్స్ మీ ఇంట్లో వచ్చారు, మీ ఇన్ఫర్మేషన్ రాసి పోయారు, అంతే కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు, మీరు స్వయంగా ఈ 33 క్వశ్చన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ పోర్టల్లో ఎంటర్ చేయొచ్చు. చాలామంది చాలా డిగ్రీ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు. అందులో ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఏదైనా భాష మీకు కావాలి అందులో ఎంటర్ చేయవచ్చు. సో దయచేసి మీరు స్వయంగా ఎంటర్ చేస్తే ఏం లాభం వస్తుంది, ఫస్ట్ మీ టైం సేవ్ అవుతుంది. సెకండ్, ఇది మార్నింగ్ 6 to రాత్రి 12 వరకు పోర్టల్ ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడు అయినా మీ ఇష్టం ప్రకారం చేయొచ్చు. జాబ్కి పోయి ముందుగా చేయొచ్చు, జాబ్కి వచ్చిన తర్వాత చేయొచ్చు. సో అదేలాగా మీకు బెనిఫిట్ వస్తుంది. థర్డ్ ఏంటి, కొంచెం ఎర్రర్స్ తగ్గుస్తుంది. మీరు చెప్పినట్టు వాళ్ళు రాసినట్టు కొంచెం ఎర్రర్స్ ఉంటుంది కదా, సో ట్రాన్స్క్రిప్షన్ ఎర్రర్స్ తగ్గిస్తుంది. సో ఇప్పుడు ఈ అన్నిటి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయడానికి మీకు పవర్ ఉంది. సో మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎంటర్ చేస్తే ఎండ్లో మీకు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడికి స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి. ఎప్పుడు అయినా ఎన్యూమరేటర్ మీ ఇంట్లో వస్తున్నారు, ఆ ఐడి చూపిస్తే వాళ్ళకి ఆటోమేటిక్ మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రక్రియలో మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరొక్కసారి ఇక్కడ రావడానికి చాలా ఎండ ఉంది నాకు తెలుసు. సో ఇక్కడ కూర్చొని सरकारी विप और रुकन असेंबली एनएम श्रीनिवास रेड्डी ने कहा कि सहाफ़ी और सियासतदान एक दूसरे से जुदा नहीं बल्कि मुआशरे की तरक्की में दोनों का किरदार एकसा अहम है। उन्होंने कहा कि वह सहाफ़ियों को अपने ख़ानदान के अफराद की तरह समझते हैं और उनके साथ हमेशा ताउन करते रहेंगे। उन्होंने मीडिया नुमाइंदों से अपील की कि वह अवामी खिदमत के तहत किए जाने वाले इक़दामात को मज़बूत अंदाज में पेश करें और उन्हें गलत रुख न दें। उनका कहना था कि अच्छी बातों को आवाम तक पहुँचाना और अगर कहीं गलती हो तो उसकी निशानदेही करके इस्लाह करना भी मीडिया की जिम्मेदारी है। एनएम श्रीनिवास रेड्डी ने कहा कि सहाफ़ियों के कलम की कोई हद नहीं होती जबकि सियासत मुस्तकिल नहीं होती, इसलिए मीडिया को अपनी जिम्मेदारी को संजीदगी से निभाना चाहिए। उन्होंने महबूबनगर के अमन व सुकून के लिए सबके ताउन की ज़रूरत पर जोर दिया और कहा कि वह सिर्फ अवामी खिदमत के जज्बे से सियासत में आए हैं। उन्होंने बताया कि हामिला ख़वातीन के लिए एनएम हेल्थ किट्स तकसीम की जा रही है और अब तक तकरीबन 850 किट्स फराहम की जा चुकी हैं। उसके अलावा एनएम हेल्थ कार्ड के ज़रिए ज़रूरत पड़ने पर निजी अस्पतालों में भी मुफ्त तिब्बी सहूलियात फराहम की जा रही है। उन्होंने प्रेस क्लब को प्रिंटर, कंप्यूटर फराहम करने का वादा किया और ख़बरदार किया कि अगर जिम्मेदारियों को नज़रअंदाज किया गया तो उसे मुआशरे को नुकसान पहुँच सकता है। उन्होंने मज़ीद कहा कि सहाफ़ी मुआशरे की फलाह व बहबूद के लिए काम करते हैं और उन्हें अपनी इक़दार को बरकरार रखना चाहिए। उन्होंने 20,000 तलबा की ज़िंदगियों में मज़बूत तब्दील लाने के अज़्म का इजहार किया और ATC सेंटर में जदीद सहूलियात फराहम करने का भी ऐलान किया। आखिर में उन्होंने कहा कि महबूबनगर को तरक्की के मैदान में सर फहरिस्त मकाम पर लाना उनका हदफ है और उसके लिए आवाम और मीडिया की तजावीज़ व मशवरे निहायत अहम है। మనకు కూడా చాలా ఉన్నాయి. మనకు ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఉంది, కొత్తగా సంక్షేమ సంఘం పెట్టుకున్నారు, మీ యూనియన్స్ ఉన్నాయి, ఏ యూనియన్స్ ఉన్నాయి, ఇవన్నీ సమాంతరంగా పనిచేయాలని చెప్పి నేను సూచిస్తూ ఉన్నా. దీంట్లో ఉన్నా కాబట్టి మొత్తం దీంట్లోనే చేయాలి, లేదు మొత్తం యూనియన్ తరఫున చేయాలి, లేదు మొత్తం సంక్షేమ సంఘం తరఫున చేయాలి అంటే కుదరకపోవచ్చు. ఒక్కోసారి ఎక్కడికక్కడ ఒక బాధ్యత ప్రెస్ క్లబ్లో మిత్రులు బాధ్యత తీసుకుంటున్నారు, ఇంకో దానికి ఇంకొకరు బాధ్యత తీసుకోవాలి, ఇంకో దానికి ఇంకొకరు బాధ్యత తీసుకోవాలి. అట్లా మీరు అందరూ కలిసి వర్క్ను పంచుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా,
మేయర్ గారి పని, డిప్యూటీ మేయర్ గారి పని, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రతి వార్డు తిరుగుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, డీసెంట్రలైజేషన్ వల్ల జరిగే ఉపయోగాలు మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తా ఉన్నా. మిగతా దగ్గర అట్లా నడుస్తలేదు. 99 రోజుల కార్యాచరణ ఇచ్చిండ్రు. ఎమ్మెల్యేలే పోవాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఈ ఎండకు సాధ్యమా? కాదు. ఇప్పుడు మా దగ్గర మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి చెప్పినాం. ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు. వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. మేయర్ గారు కొన్నిటికి పోతారు, డిప్యూటీ మేయర్ గారు కొన్నిటికి పోతారు. గ్రామాలలో ఉంటే గ్రంథాలయ చైర్మన్ పోతారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పోతారు, లేదా ముడా చైర్మన్ పోతారు. అంటే ప్రతి కార్యక్రమంలో ఒకరు పంచుకొని వెళ్తే చాలా ఈజీగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. అదే ఒక ఎమ్మెల్యే పోవాలంటే ఎన్నిటికి పోగలుగుతాడు? 10 కార్యక్రమాలకు, 20 కార్యక్రమాలకు పోతాం. కాబట్టే మీరు కూడా పని విభజన చేసుకోండి. అందరూ సీనియర్లే, అందరూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడిన వాళ్ళే, ఆరాట పడుతున్న వాళ్ళే. పని విభజన చేసుకొని ఎవరికి ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఆ పని అప్పచెప్పి దాంట్లో నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ మన జర్నలిస్టులకు, జర్నలిస్ట్ కుటుంబాలకు వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. దయచేసి ఈగోలకు పోకండి. రాజకీయ నాయకులకే ఈగోలు ఉండవు, మీరెందుకు ఈగోలు పెట్టుకుంటారు? మీరెందుకు కక్షలు, కార్పణ్యాలు పెట్టుకుంటారు? అవసరమే లేదు. ఏ వస్తుంది దాంతో? ఏమి రాదు. కాబట్టే మీరు మహబూబ్ నగర్ జర్నలిస్టులు అంటే మొత్తం తెలంగాణ గర్వపడే విధంగా మీ కార్యాచరణను తయారు చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. నాకు ఈరోజు సంతృప్తిగా ఉంది. నాకు 2.5 years నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు సంతృప్తి లేకుండే, చేసినాం సరే. కానీ ఈరోజు మీ అందరి సహకారంతో మేము చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తూ ఉన్నాయి. మరి నా కార్యక్రమాలు ఎవరు పంపించిండ్రో, టెడ్ టాక్స్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసో తెలియదు. టెడ్ టాక్స్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా స్పీకర్స్ని పిలిచి అక్కడ మాట్లాడిస్తారు. దాంట్లో నాకు ఆహ్వానం వచ్చింది. ఎప్పుడో మేలనో ఎప్పుడో ఇస్తారు. ఎందుకు అంటే మన సమాజం కోసం ఏదో కొద్దిగా చేస్తున్నాము అని చెప్పి ఎక్కడో ఉన్న వాళ్లకు, ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఏజెన్సీలు, వాళ్ళ ఆఫీసులు, రకరకాల నెట్వర్క్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమే. బీబీసీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాం సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇదే నేను వ్యక్తిగతంగా నేను ఏదో చేస్తున్నాను చెప్పట్లే. మనం ఒక మంచిని ఎంచుకొని ముందుకు పోతూ ఉంటే ఎవరో ఒకరు గుర్తిస్తారు. ఆ గుర్తించిన తర్వాత ఆ ఉత్సాహంతో ఇంకా 4 మంచి పనులు చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరు కూడా డిజిటలైజ్డ్ నోట్బుక్స్ ఇవ్వలే. 3 సంవత్సరాలుగా నేను ఇస్తున్నా. దానికి ఎంత ఖర్చు అయిందనేది కూడా మీకు నేను ఒకరోజు పిలిచి మొత్తం దేనికి ఎంత ఖర్చు అయిందనో మీకు కూడా తెలియడానికి ఇస్తా. అలాగే IIIT కోచింగ్ సెంటర్ పెడితే ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ ఖర్చులన్నీ లెక్కపత్రం అన్నీ ఉంటాయి మా దగ్గర. వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఎట్లయితే మీరు ప్రతి రూపాయి లెక్క పెడతారో అట్లనే మేము కూడా ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టినాం అనేది ఉంటుంది. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, 20,000 మంది బడి పిల్లల జీవితాల్లో కొద్దిగానైనా మార్పు తీసుకురాగలిగిన ఈ 2.5 సంవత్సరాల్లో నాకు మళ్ళీ ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి కంటే నా జీవితంలో ఇదే అత్యంత సంతృప్తినిచ్చే కార్యం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. పడుకునేటప్పుడు హాయిగా పడుకుంటా, మంచి పని చేస్తున్నాం, నిమ్మలంగా పడుకుందాం, రేపు పొద్దున లేచి మళ్ళీ ఇంకిని మంచి పనులు చేసే ఆలోచన ఈ భగవంతుడా అని చెప్పి కోరుకొని పడుకుంటా. నాకేం రాజకీయాలకు వచ్చే వారసులు లేరు, అన్న లేడు, తమ్ముడు లేడు, బావమరిది లేడు. ఉన్నారా? ఎవరన్నా కనిపించిండ్రా? ఉంటారు, మాకు బంధుత్వాలు అందరికీ ఉంటాయి. కానీ వాళ్ళు ఎక్కడనో లోపటి ఇంట్లో ఉంటారు, స్టేజ్ల మీద ఉండరు, మీతో మాట్లాడరు, మీతో కూర్చోరు, మీతో దావతులు చేసుకోరు. ఏం చేసుకోరు? చేసుకుంటారా? అసలు నాకు ఎంతమంది అన్నదమ్ములు మీకు తెలుసా? నా బంధువులు ఎవరున్నారో తెలుసా? నా క్లాస్మేట్లు కూడా ఇక్కడ ఉన్నారు, ఎవరో మీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే నేను వ్యక్తిగా వచ్చిన, గుంపుగా రాలే. రాజకీయంలోకి నేను వ్యక్తిగా వచ్చిన, ఒక లక్ష్యం కోసం వచ్చిన, ఉద్యోగం వదిలేసి వచ్చిన 29-30 ఏళ్ళ వయసులో ఒక లక్ష్యం నెరవేరింది. తెలంగాణ తెచ్చుకున్నాం. 2015లో మళ్ళీ బయలుదేరినాం, నేను నాగం జనార్దన్ రెడ్డి గారు. తెలంగాణ బచావ్ మెషిన్ అని చెప్పి ఇంకో లక్ష్యం కోసం బయలుదేరితే 9 సంవత్సరాల తర్వాత ఆ లక్ష్యం నెరవేరింది. ఒక వ్యవస్థను దించి ఇంకో వ్యవస్థను ఎక్కియాలన్న లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు ఒక లక్ష్యం నాకు, మహబూబ్ నగర్ నెంబర్ 1 చేయాలి. మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలి అందట్లో. మహబూబ్ నగర్లో అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది, వాటర్ సప్లై వస్తుంది, కాలేజీలు వస్తున్నాయి, మంచి వాతావరణం వస్తుంది.
పిల్లలకు మంచి చదువు చెప్పిస్తూ ఉన్నాం, మంచి వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం, చదువుకున్న వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఒక కథనం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మన ఐటీఐలో ఇప్పుడు ఎంత అద్భుతమైన మెషినరీ వచ్చింది, ఎంతమంది చూసినో నాకు తెలియదు. ఒక విప్లవాత్మకమైన మార్పు మన ముఖ్యమంత్రి గారు పెట్టింది. ఫస్ట్ శాంక్షన్ చేసిన 5 ఏటీసీ సెంటర్లో మన మహబూబ్ నగర్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. 300 పైచిలుకు పిల్లలు అందరూ కూడా బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలే, ఒక్క ఓసీ పిల్ల అక్కడ లేదు. వాళ్ళు ఆ కోర్సు కంప్లీట్ చేయగానే టాటా ప్రాజెక్ట్స్లలో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటివి 25,000 మంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కోచింగ్ పొందుతూ ఉన్నారు. 95% బడుగు బలైన వర్గాల పిల్లలు మాత్రమే. ఒక మార్పు జరుగుతూ ఉంది. 4,000 పెన్షన్ ఇవ్వకపోవచ్చు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవచ్చు, కానీ ఆ పిల్లలను పెన్షన్ కోసం అడుక్కునే తల్లిదండ్రుల పిల్లలని వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటట్టుగా, కుటుంబాన్ని నిలిపేటట్టుగా తయారు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి గారు తర్వాత ఇక్కడ నేను తీసుకున్నాం. महबूबनगर शहर के अंबेडकर कला भवन में कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीमों के तहत 436 मुस्तकीन में रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी ने इमदादी चेक्स तकसीम किए। कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीमों के तहत मुस्तहकीन में इमदादी चेक्स के तकसीम के सिलसिले में एक तकरीब महबूबनगर के अंबेडकर कला भवन में मुनक़िद हुई, जिसमें सरकारी विप व रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत की और 436 मुस्तहकीन में चेक्स तकसीम किए। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि रियासती हुकूमत अवामी फलाह व बहबूद को तरजीह देते हुए मुअस्सिर तर्ज हुक्मरानी को यकीनी बना रही है। उन्होंने कहा कि माजी में इन स्कीमों पर अमल दरामद मुअस्सिर नहीं था, जिसके बाइस मुस्तहकीन को चेक्स के हुसूल में ताख़ीर का सामना करना पड़ा था। ताहम अब सख्त निगरानी के तहत 3 माह के अंदर इमदाद फराहम की जा रही है। उन्होंने बताया कि गुज़िश्ता 2.5 बरस के दौरान मुनाकिद मराहल में चेक्स तकसीम किए गए, जिससे हज़ारों अफराद मुस्तफ़ीद हुए। मज़ीद मुस्तहकीन को भी जल्द इमदाद फराहम करने का ऐलान किया गया। रुकन असम्बली ने कहा कि हल्के महबूबनगर में मुख्तलिफ फलाही प्रोग्राम तेज़ी से नाफिज किए जा रहे हैं, जिनके तहत हज़ारों नए राशन कार्ड जारी किए गए हैं और मुस्तहक़ ख़ानदानों को ग़िज़ाई अजनास फराहम की जा रही है। उन्होंने ख़वातीन के लिए मुफ्त बस सफ़र, महदूद हद तक मुफ्त बिजली और किसानों के लिए कर्ज़ माफ़ी जैसी स्कीमों को अवामी फ़लाह के लिए अहम करार दिया। उन्होंने ऐलान किया कि आइंदा रियासती यौम तासीस के मौके पर मुस्तहक़ ख़ानदान के लिए एक नई बीमा स्कीम मुतारुफ़ कराई जाएगी। तकरीब में मकामी अवामी नुमाइंदों, सरकारी ऑफिसरान, पार्टी कायदीन, ख़वातीन और बड़ी तादाद में मुस्तहक़ीन ने शिरकत की। వార్డు నెంబర్ 3 నుంచి దోమ లక్ష్మి, సర్వ గీతారాణి,
కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నందుకు ఒక నెల రోజులు కోడ్ వచ్చినందుకు కొద్దిగా 15-20 రోజులు ఆలస్యమైంది. దాదాపుగా ఈ 30 నెలల కాలంలో 12 సార్లు మీటింగ్లు పెట్టి ఇట్లా కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నాం. గతంలో పెళ్ళైపోయి పిల్లోడు పుట్టిన తర్వాత స్కూల్కి పోతుంటే కళ్యాణ లక్ష్మి వచ్చేది. మేము చాలాసార్లు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి అడిగినాం. కానీ ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎంబడిపడి ఎక్కడైతే పెళ్ళి అవుతుందో, మ్యారేజ్ అవుతుందో ఆ పేదవాళ్ళు ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారులకు ఆ లిస్టు తెప్పించుకొని నేను స్క్రూటనైజ్ చేసి ఒక్కొక్కటి కూడా నేను సంతకం పెట్టి తొందరగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 436 మంది మా ఆడబిడ్డలకు వాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళా వారం 10 రోజుల్లో 350 చెక్కులు ఇంకా రెడీగా పెడతా ఉన్నాం. దానికోసం ఈరోజు సెక్రటేరియట్లో పోయి మాట్లాడి వస్తున్నాం. మళ్ళా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి. అందుతున్నాయా? వస్తున్నాయి కదా. మరి మొన్నగా ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను సభ పెట్టి మా పథకాలు ఏం అందట్లేదు అని చెప్పి అబద్ధమే కదా. రేషన్ కార్డు రాలే ఆయన కాలంలో, మేము రేషన్ కార్డులు ఇచ్చినాం. వచ్చినాయా రేషన్ కార్డు? చాలా మందికి సన్న బియ్యం వస్తుందా రేషన్ కార్డులల్లో? మరి ఆయన ఇచ్చిండు ఆ 10 సంవత్సరాలు? ఇయ్యలే. ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం మహిళలకు చేసిండు ఆయన? చేయలే. రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేసినాం, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు తెలుసు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పటికీ కూడా పేదల పక్షాన నిలబడేది ఇందిరమ్మ రాజ్యం, ఇది కాంగ్రెస్ రాజ్యం. అందుకే ఈరోజు ప్రజలు గత ప్రభుత్వంలోకి వెళ్ళా ఇక్కడ మాకు అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పి సంతోషంగా ఉన్నారు. మీ పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తా ఉన్నాం. అలాగే గతంలో 70,000 ఉద్యోగాలు మొన్న దాకా ఇచ్చినాం, మళ్ళా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం. పట్టణానికి 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని ఇంత పెద్ద ఎత్తున ఈ అంబేద్కర్ కళాభవన్లో మీ అందరి సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. మీరందరూ కూడా 4 గంటలకు టైం చెప్పినాం, మీరందరూ కూడా వచ్చిండ్రు. హైదరాబాద్లో కొద్దిగా పని నుండి లేట్ అయ్యి ఒక అర్ధ గంట లేట్ అయింది, క్షమించాలని చెప్పి మన అందరినీ కూడా కోరుకుంటూ త్వరగా ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ఒక్కొక్కరుగా వచ్చి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఆ చెక్కులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. स्टूडेंट इस्लामिक ऑर्गेनाइजेशन ऑफ इंडिया SIO महबूबनगर और जमात इस्लामी हिंद महबूबनगर के इश्तराक से एक अहम और बामकसद इजलास आम बाउनवान अल्लाह का रंग इख्तियार करो मुनाकिद किया जा रहा है। मुंतज़मीन के मुताबिक इस प्रोग्राम का मकसद अवाम बिलखुसूस नौजवानों को यह पैगाम देना है कि वो अपनी ज़िंदगियों को अल्लाह ताला की हिदायत के मुताबिक ढालें और आला अखलाक व किरदार को फ़रोग़ दें। इजलास से मुल्क के मुमताज़ और बावक़ार कायदीन खिताब करेंगे, जिनमें सदर SIO इंडिया अब्दुल हफीज़ जमात इस्लामी हिंद के नायब अमीर S अमीनुल हसन और SIO तेलंगाना के सेक्रेटरी हाफिज़ हमादुद्दीन शामिल हैं। यह इजलास 27 अप्रैल 2026 बरोज़ पीर बाद नमाज मगरिब अलमास फंक्शन हॉल मिनी टैंक बंड रोड रामाया बोली महबूबनगर में मुनक़िद होगा। मुंतज़मीन ने शहर के तमाम मर्द व ख़वातीन ख़ुसूसन नौजवानों और तलबा से अपील की है कि वह इस प्रोग्राम में शिरकत करें और उसके पैगाम से मुस्तफ़ीद हों। अस्सलाम वालेकुम। मैं शेख शुजात अली अमीर मकामी जमात इस्लामी शहर महबूबनगर। मोहतरम हज़रात, बड़ी खुशी और मसरत का मौका है। एक पब्लिक मीट खिताब आम जो है कल बरोज़ पीर 27 अप्रैल बमुकाम अलमास फंक्शन हॉल बाद नमाज मगरिब इंशाअल्लाह एक अज़ीमुश्शान जो है खिताब आम मुनक़िद होने वाला है। इसमें इंशाअल्लाह ताला एक अहम उन्वान जो सिबग़तुल्लाह, अल्लाह का रंग इख्तियार करो, अल्लाह का रंग इख्तियार करो। हम सोसाइटी में देख रहे हैं कि लोग अपने अक़ायद और अपने कल्चर और मुख्तलिफ़ अंदाज़े अपने तहज़ीब व तमद्दुन के इस तूफ़ान में लोग घिरे हुए हैं। इस वक्त हम SIO महबूबनगर की ये दावत है कि अल्लाह का रंग इख्तियार करें। तो जमात इस्लामी इसे सपोर्ट करती है और इस अंदाज़ में तमाम नौजवानों के लिए भी और बड़े बुज़ुर्ग हज़रात और ख़वातीन
اور نوجوانوں کے سب کے لیے یہ پیغام ہے کہ اللہ کا رنگ اختیار کرو۔ تو اس دعوت کے پیش نظر ایک خطاب عام کل جو منعقد کیا جا رہا ہے اس میں آپ ضرور تشریف لائیں۔ اس میں بہت ہی اہم مقررین تشریف لا رہے ہیں، جس میں آل انڈیا پریزیڈنٹ SIO جناب عبدالحفیظ صاحب جو ہے خطاب فرمائیں گے، اور ساتھ ہی ساتھ غیر معمولی صلاحیتوں کے حامل ملک اور بیرون ملک میں آپ جو ہے خطابت کرتے ہیں، جو جناب S امین الحسن صاحب کے نام سے مشہور ہیں۔ آپ انجینئر ہیں اور غیر معمولی آپ کی علمی صلاحیت سے سارا ملک جو ہے واقف ہے۔ آپ بھی اس موقع پر محبوب نگر تشریف لا رہے ہیں، تو ہم سب کی ذمہ داری ہے کہ اسے شرکت کرتے ہوئے کامیاب بنائیں۔ اور SIO کے جواں سال سیکریٹری، ریاستی سیکریٹری ہیں حماد الدین صاحب، وہ بھی جو ہے اس موقع پہ جو ہے خطاب کریں گے۔ تو اس عنوان کے تحت ہم سب کی ذمہ داری ہے کہ ایک اہم پیغام کو جو ہے ہم لوگ سنیں اور سارے شہر میں پھیلائیں۔ جزاک اللہ خیر۔ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ اسٹوڈنٹس اسلامک آرگنائزیشن آف انڈیا شہر محبوب نگر اور جماعت اسلامی ہند محبوب نگر کے اشتراک سے ایک اہم جلسہ عام بعنوان صبغت اللہ، اللہ کا رنگ اختیار کرو منعقد کیا جا رہا ہے۔ اس پروگرام کا مقصد مرد و خواتین، خاص طور پر نوجوانوں کو یہ پیغام دینا ہے کہ وہ اپنی زندگی کو اللہ کی ہدایت کے مطابق گزاریں اور اچھے اخلاق و کردار کو اپنائیں۔ اس موقع پر ملک کے بہت ہی سنجیدہ اور بصیرت افروز قائدین خطاب کریں گے۔ جناب عبدالحفیظ صاحب صدر تنظیم نیشنل پریزیڈنٹ SIO آف انڈیا، اور جناب S امین الحسن صاحب نائب امیر جماعت اسلامی ہند، اور برادر حماد الدین ریاستی سیکرٹری SIO تلنگانہ اس میں شریک ہوں گے۔ یہ اجلاس 27 اپریل یعنی کل بروز پیر بعد نماز مغرب کو الماس فنکشن ہال میں منعقد کیا جا رہا ہے۔ الماس فنکشن ہال رامیا بولی محبوب نگر میں منعقد ہوگا۔ اس موقع پر تمام اہل شہر، مرد اور خواتین، خاص طور پر نوجوانوں اور طلباء سے گزارش ہے کہ اس پروگرام کو ضرور شرکت کریں اور اس کے پیغام سے فائدہ اٹھائیں۔ جزاک اللہ خیر۔ تو ناظرین، یہ تھا سٹی انڈیا نیوز کا متحدہ خبر نامہ عکس محبوب نگر۔ ناظرین، ہمارے تمام پروگراموں کا مشاہدہ وی ڈیجیٹل سیٹ اپ باکس کے 46 پر کر سکتے ہیں۔ اب مجھے دیجیے محمد افضل کو اجازت، اور دیکھتے رہیے سٹی انڈیا نیوز، حق کی آواز۔ شب بخیر، اللہ حافظ۔